Hi friends, welcome to my channel Sanju Middle Class. టుడే వ్లాగ్ వచ్చేసి చిన్న బతుకమ్మ మా ఇంట్లో మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తుందో, బతుకమ్మని ఎలా పేరుస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మేము మార్నింగ్ అయితే వెళ్ళేసి బతుకమ్మ పువ్వు తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. మా ఏరియాలో ఆర్క6 గడ్డ పైన అమ్ముతారన్నమాట. అక్కడికి వెళ్ళి మా మమ్మీ నేను మార్నింగ్ వెళ్ళి పువ్వు తీసుకొని వచ్చాం. మా డాడీ బతుకమ్మ మధ్యలో అంటే కడుపులో నింపడానికి సపరేట్గా మీకు తంగడి పువ్వు తీసుకోండి. తంగడి పువ్వుతో పాటు ఆకు ఉంటుంది కదా, ఆకు చెట్టు మీద తెంపుకొని వచ్చామన్న ఫ్రెండ్స్. మధ్యలో వేయడానికి, నింపుకుంటూ రావడానికి, మంచిగా స్టేబుల్గా ఉండడానికి బతుకమ్మ అటు ఇటు బెండ్ కాకుండా ఉంటుంది అన్నమాట. కింద కూడా 4 దారాలు వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా దారాలు వేసుకొని పెట్టుకుంటే చూసారా, కింద దారాలు వేస్తుంది మా మమ్మీ. అది మొత్తం కంప్లీట్ అయినాక దారంతో కట్టుకుంటే అసలు బతుకమ్మ ఎటు కదలదు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి మా మమ్మీ పేరుస్తుంది. మా మమ్మ అయితే బతుకమ్మ అయితే కిరాక్ పేరుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీ సపోర్ట్తో ఇంకా ముందుగా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. చూడండి, మా ఇంటి దగ్గర ఫుగ్గి, మా ఇంటి పక్కన అమ్మాయి అన్నమాట, చిన్న పాప. మా మమ్మీ బతుకమ్మ వేరుస్తూ ఉంటే ప్రతి ఏరు వస్తుంది అన్నమాట నానమ్మ వాళ్ళ ఇంటికి. మా ఇంటికి ఎప్పటికి వస్తూ ఉంటుంది. ప్రతి దసరాకి వస్తే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తూ ఉంటుంది. బతుకమ్మ వేర్చేదాకా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చూడండి, పువ్వులు వచ్చుతూ ఉంది, సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, కాడ లేదని ఎట్లా చెప్తాను? చూపి పువ్వుని, ఏది చూపియవు? పువ్వుని చూపి అంటే నేను చూసుకుంటావు, ముఖం దాచుకుంటుంది. ఏం పువ్వు ఇది? బంతి పువ్వా? సిగ్గుపడతాను ఫ్రెండ్స్. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గు ఏది ఏదో బాగా పని చేస్తాను. పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. బతుకమ్మ కడుపులో వేయడానికి మధ్యలో వాన స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మా అమ్మ బతుకమ్మ వేస్తా అంటే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ మాత్రం కొట్టద్దని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే బతుకమ్మ పేర్చడం అయితే కంప్లీట్ అయింది. మేము ఫస్ట్ దారాలని చెప్పాను కదా, ఇది ఇట్లానే ఒకటి మళ్ళీ ఇంకొకటి అట్లా వేసుకొని కట్టుకుంటే బతుకమ్మ అనేది ఎటు జరగకుండా ఉంటుంది అన్నమాట, డ్యామేజ్ కాకుండా. మొత్తానికైతే ఫైనల్గా మా ఇంట్లో బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరికొన్ని వీడియోలకు వస్తాం. మరి ఒక కొత్త వీడియోతోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. మా మమ్మీ కోసం అయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.